మన మున్సిపాలిటీ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పరచుకోవాల్సిన అవసరం ముఖ్య ఉద్దేశం ఏందనేది మనందరికీ తెలుసు. ఏదైతే కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 16 మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆ 16 మున్సిపాలిటీలను అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాలని ఈ మీటింగ్ ఉద్దేశం. కాబట్టి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అదే విధంగా మనకి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ, మన ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి ఏదైతే మన కేసముద్రం మండలాన్ని భారీ ఎత్తున అభివృద్ధి చేసుకోవాలంటే రాబోయే రోజులలో మన కళ్ళ ముందు కనబడుతున్నటువంటి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ అభివృద్ధి, ఎందుకంటే మనకు మంచి అవకాశం వేం నరేందర్ రెడ్డి గారు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇంకా అదే విధంగా ఇవే కాకుండా రేపు ఇంకా రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున కూడా భారీ నిధులు తీసుకొచ్చి మన మున్సిపాలిటీ ఏదైతే గెలిపించిన తర్వాత దీన్ని తీసుకుపోయి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వాళ్ళకు ఎందుకంటే ఒక బహుమతిగా మనం ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేసముద్రం అంటే ఆసియా ఖండంలో 2వ మార్కెట్. కేసముద్రానికి ఒక పేరు ఉన్నది కాబట్టి ఇంకా మన మున్సిపాలిటీ గెలిపించుకొని ఇంకా అత్యధికంగా నిధులు కూడా సాధించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అధిష్టానం ఏదైతే రేపు పొద్దున ఈ వాళ్ళు కాకుండా అధిష్టానం రేపు ఎవరికైతే టికెట్లు ఇచ్చినా కూడా అందరం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ మున్సిపాలిటీ కాబట్టి నేను ఎందుకు మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నంటే, ఫస్ట్ మున్సిపాలిటీ కాబట్టి అత్యధికంగా మనం గెలిపించుకుంటే కేసముద్రం కాంగ్రెస్ పార్టీ జెండా కనుక ఎగిరేసిన అనుకో వేలాది వందలాది లక్షల కోట్ల రూపాయల నిధులను కూడా సాధించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా పేరు పేరున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.